హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డీపీ ఫోటోటెక్. ఫ్రెండ్స్, టుడే మీకు ఒక ఇమేజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఈ ఇమేజ్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో కూడా చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ లేడీస్ ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎవరైనా సిస్టర్స్ ఉంటే కనుక వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వీడియోస్ చేస్తున్నాను బట్ ఈ మధ్య అసలు వ్యూస్ రావడం లేదు. అందుకే వీడియోస్ కొంచెం తగ్గించాను. మీ సపోర్ట్ ఇచ్చి వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే కనుక వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా టాపిక్లోకి వస్తే నేను చెప్పే వెబ్సైట్ ఏంటంటే రిమూవ్ బీజీ వెబ్సైట్ అనమాట. ఇది ఆల్రెడీ చాలామందికి తెలుసు. ఓకే, బట్ ఇందులో ఇమేజ్ కట్ చేసుకోవడమే కాకుండా అందులోనే ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ దగ్గర క్రోమ్ కానీ లేదా ఇతర బ్రౌజర్స్ అంటే వెబ్ బ్రౌజర్కి ఏముంటే కనుక అవి ఓపెన్ చేయండి. క్రోమ్ కానీ యూజీ బ్రౌజర్ కానీ ఇలా. నేను క్రోమ్ ఓపెన్ చేసుకుంటున్నాను. క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చింగ్ బార్లో రిమూవ్ బీజీ అని టైప్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, REMOVE.BG. ఓకేనా? వెబ్సైట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకే, ఇక్కడ మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోయేసరికి మనకి ఈ విధంగా వస్తుంది. రిమూవ్ బీజీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఏ ఫోటో అని ఉంది కదా. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ ఏ ఫోటో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నేను ఒక ఫస్ట్ నా ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళి ఆల్రెడీ కట్ చేసుకున్నాను. బ్రౌజింగ్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే మీకు చూడండి, ఇక్కడ 100 అయిపోయింది కదా. 100 అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా కట్ చేసుకుంటుంది అనమాట. అది ఇక్కడ చూడండి, పైది ఒరిజినల్ ఇమేజ్, కిందేమో అది కట్ చేసిన ఇమేజ్ అనమాట. చూసారా? ఇది కావాలనుకుంటే మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక PNG ఫైల్ లాగా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి చూడండి, ఓపెన్ చేస్తే మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయ్యింది. చూసారు కదా? ఓకే. అండ్ ఇక్కడే మనం ఏ విధంగా ఎడిట్ చేయాలో చూసుకుందాం. ఒకసారి దీన్ని ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి డౌన్లోడ్ కింద ఎడిట్ అనే ఒక ఆప్షన్ ఉంది. చూసారు కదా? దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అండ్ ఫోటో అని ఉంది. 2 ఉన్నాయి కదా. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. చూసారు కదా? కింద నేను మారుస్తున్నాను. బ్యాక్గ్రౌండ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. చూసారు కదా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఓకే చేసి ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని కొంచెం లైట్గా ఇవ్వండి, ఎందుకంటే మన ఫోటో నీట్గా రావాలి కాబట్టి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా నీట్గా వచ్చింది. చూసారు కదా? బాగుంది. సేవ్ చేసుకుంటున్నాను దీన్ని ఇలా ఈ విధంగా. ఓకే, ఇమేజ్ అయితే మన గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. చూసుకోండి, ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులో ఉన్న బ్యాక్గ్రౌండ్స్ కాకుండా మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ అయ్యే ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత నేను ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడింగ్ ప్రాసెస్ తెలుసు కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మీరు మీ ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక టోటల్ టిక్ ఇద్దాం, మనం దీన్ని సేవ్ చేసుకుందాం ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయాను. ఈ ఇమేజ్కి ఇంకా మనం రీటచ్ చేద్దాం వీటిని. దానికోసం నేను స్నాప్సీడ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. మీ దగ్గర స్నాప్సీడ్ అప్లికేషన్ లేకపోయినట్లయితే ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి ఇక్కడ రీసెంట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. నేను క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ దీన్ని తీసుకుంటున్నాను, దీన్ని ఎడిట్ చేస్తాను అనమాట. ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఒకసారి ఈ విధంగా పెట్టుకుని అలాగే ఇక్కడ స్ట్రక్చర్ అనేది పెంచి సాచురేషన్ అనేది పెంచుదాం. అండ్ మళ్ళీ నెక్స్ట్ సెలెక్టివ్లోకి వెళ్ళేసి ఈ విధంగా ఇక్కడ కూడా కొంచెం డస్ట్ అనేది ఇలా పెంచుకుందాం. అండ్ మళ్ళీ నెక్స్ట్ సెలెక్టివ్లోకి వెళ్ళి సార్ స్కిన్ మీద పెడదాం కొంచెం వైట్గా. ఓకే, సరిపోతుంది, మరి వైట్ వద్దు. అండ్ కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళి డీటెయిల్స్ అనేవి పెంచుదాం ఈ విధంగా. అండ్ నెక్స్ట్ మళ్ళీ సెలెక్టివ్లోకి వెళ్ళి ఇక్కడ కర్వ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇమేజ్కి ఈ విధంగా ఎఫెక్ట్స్ ఇద్దాం. ఓకే, మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా? చాలా నీట్గా ఉంది. ఏ విధంగా కట్ చేసుకోవాలి కూడా మనకి నీట్గా అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుందాం.
ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇమేజ్‌ని రెండు ఎడిట్ చేసాం కదా మనం. దీన్ని తీసుకుందాం. దీన్ని తీసుకొని కూడా సేమ్ మళ్ళీ టూల్స్‌లోకి వెళ్ళేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసి సాచురేషన్ పెంచుకుందాం. కాంట్రాస్ట్, స్ట్రక్చర్ పెంచుకున్న తర్వాత మళ్ళీ సెలెక్ట్ టూల్లోకి వెళ్ళి ఒకసారి ఇక్కడ కూడా కొంచెం పెంచుదాం. ఓకే. అండ్ నెక్స్ట్ కొంచెం డీటెయిల్స్ ఇద్దాం. అండ్ టూల్స్లోకి వెళ్ళి మళ్ళీ కర్వ్స్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఇచ్చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మనం ఇమేజ్ని ఎంత ఈజీగా కట్ చేసుకుని ఎంత నీట్గా ఎడిట్ చేసుకున్నామో అర్థమైంది అనుకుంటున్నాను మీకు ప్రతి ఒక్కరికి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి. అండ్ మీరు షేర్ చేసి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేశాను. లేకపోతే షేర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా హాయ్ అని మెసేజ్ చేయండి. ఓకేనా? ఎంతమంది షేర్ చేశారో చూస్తాను. అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక 100 లైక్స్ ప్లస్ వస్తాయని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. జై హింద్.